నెహ్రూ వైఖరిలో మార్పు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశం కామన్వెల్త్లో ఎందుకు కొనసాగింది? ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశం బ్రిటిష్ కామన్వెల్త్లో భాగం కాదు. 1947లో నెహ్రూ బహిరంగంగా చెప్పిన మాటలివి. కానీ సరిగ్గా రెండేళ్ల తర్వాత 1949లో ఆయనే అదే సంస్థలో చేరడం గురించి మాట్లాడారు. అసలు ఈ రెండేళ్ల మధ్యకాలంలో చరిత్రగతిని పూర్తిగా మార్చేసేలా ఏం జరిగింది? మే 16, 1949 రాజ్యాంగ సభలో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీనికి కారణం అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భారతదేశం కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో భాగంగా కొనసాగుతుంది అని ప్రతిపాదించడమే. ఈ మాట వినగానే సభలోని సభ్యులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే సరిగ్గా రెండేళ్ల క్రితం 1947లో భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం లభించినప్పుడు నెహ్రూ ఇలా వాగ్దానం చేశారు: ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం జరిగినా సరే భారతదేశం బ్రిటిష్ కామన్వెల్త్లో కొనసాగదు. కామన్వెల్త్ అనేది బ్రిటిష్ సామ్రాజ్యంతో అనుబంధం ఉన్న దేశాలతో కూడిన సంస్థ. ఇందులో బ్రిటిష్ రాజరికమే అధిపతిగా గుర్తించబడుతుంది. మరి నెహ్రూ తన తొటి నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు? ఈ కథ మార్చ్ 22, 1947న ప్రారంభమవుతుంది. ఆ రోజు లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్ తన భార్య లేడీ ఎడ్వీనా మౌంట్ బ్యాటన్తో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. వారి లక్ష్యం చాలా స్పష్టం: భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం, కానీ అదే సమయంలో భారతదేశాన్ని కామన్వెల్త్లోనే కొనసాగేలా చూడడం. ఇందుకోసం నెహ్రూ మనసు మార్చడమే అత్యంత కీలకమైన పనిగా మారింది. భారతదేశానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే నెహ్రూ ఎడ్వీనా మధ్య ఒక గాఢమైన వ్యక్తిగత బంధం ఏర్పడింది. ఆమె రాజకీయ చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ నెహ్రూతో జరిగిన వ్యక్తిగత సమావేశాల్లో మాత్రం మౌంట్ బ్యాటన్ ముందుంచిన ప్రణాళికను, వాదనలనే ఆమె కూడా పదే పదే ప్రస్తావించేవారు. అధికార బదిలీకి సంబంధించిన చర్చలపైన నెహ్రూ ఎడ్వీనా మధ్య ఉన్న సంబంధం తీవ్రమైన ప్రభావాన్ని చూపిందని అలెక్స్ వాన్ తున్సెల్మన్, రిచర్డ్ హాఫ్ వంటి చరిత్రకారులు కూడా అంగీకరించారు. చివరకు ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్రం లభించింది. అయితే అది డొమినియన్ ఆఫ్ ఇండియా రూపంలో లభించింది. అంటే బ్రిటిష్ రాజరికమే దేశాధిపతిగా కొనసాగుతుంది. దీని ద్వారా మౌంట్ బ్యాటన్ భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్గా బాధ్యతలు వసించారు. 1949లో లండన్ డిక్లరేషన్ను ఆమోదించడంతో బ్రిటిష్ అనే పదాన్ని తొలగించి కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ను ఏర్పాటు చేశారు. దీని తర్వాత 1949 మే 16న నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో భారతదేశం కామన్వెల్త్లో భాగంగానే కొనసాగుతుంది అని ప్రకటించారు. ఆ సందర్భంలో నెహ్రూ సరిగ్గా ఏమి చెప్పారో తెలుసా? ప్రపంచం మారింది, ఇంగ్లండ్ మారింది, భారతదేశం మారింది. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినా నేడు కూడా భారతదేశం కామన్వెల్త్లో భాగంగానే ఉంది. హిందూ వ్యతిరేకత, పంజాబ్ వేర్పాటువాదులు, బ్రిటన్లోని తీవ్రవాద ఇస్లామిస్టు గ్రూపుల నేతృత్వంలోని భారత వ్యతిరేక కార్యకలాపాలతో సహా అనేక ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటోంది. భారతదేశాన్ని కామన్వెల్త్లో ఉంచడం వల్ల బ్రిటన్కు స్పష్టమైన ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి, కానీ భారతదేశానికి స్పష్టమైన ప్రయోజనాలు ఏవీ లేవు. మొత్తం మీద ఒక ప్రశ్న మిగిలింది: ఈ నిర్ణయం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నారా, లేక వ్యక్తిగత ప్రభావం ఫలితమా? సుదీర్ఘ స్వాతంత్ర పోరాటం ద్వారా స్వాతంత్రం పొందిన తర్వాత కూడా అదే వలస సామ్రాజ్యానికి అనుసంధానమైన సంస్థలో భారతదేశం ఇంకా భాగంగా ఉండడం సరైనదేనా?